నీ నాయకులు ఎంతమంది వస్తురు? ఈ రోజు వరకు మీరిద్దరే కదా ఉన్నది, మోడే కదా ఉన్నది. ఇన్ని రోజులు ఇదే కిషన్ రెడ్డి, ఇదే బండి సంజయ్, ఇదే ధర్మపురి అరవింద్ గారు, వీళ్ళే కదా ఎంపీలు కేంద్రంలో ఉన్నది అధికారము. ఏమైనా తెచ్చిందా? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ను మోడీని చూసి ఓటేయండి అంటారు. మోడీని చూసి ఓటేస్తే మన మోరీలో ఉన్న మురికి మోడీ వచ్చి తీస్తాడా? మోడీ దగ్గరకు పోయి అడగాలనా? మన గల్లీలో మన మోరీ నిండిపోతే మోరీని తీయాలంటే మోడీ వస్తాడా? పోనీలు పోదామంటే మోడీ కలుస్తాడా? చారాన కోడికి బారాన మసాలా అయితే ఈడ గల్లీలో మోరీ తీసుకోవడానికి మోడీని కలవాలంటే. అసలు గల్లీ ఎలక్షన్కు మోడీకి ఏం సంబంధము? మోకాలికి బోడిగుండుకి లింకు పెట్టినట్టు గుండు అరగుండు కలిసి ఈరోజు ఇట్లాంటి మాటలు చెప్పడం ఏమన్నా సమంజసమా? మోడీ గారిని చూసి ఓటేయమని బీజేపీ అడిగితే బీజేపీకి ఓటు వేయాలనా? ఓటర్లను ఆలోచన చేయమంటున్నారు. ఏమైనా నరేంద్ర మోడీ గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు తెలంగాణ మీద ఏమైనా ప్రత్యేకమైన ప్రేమ చూపించరా? మన ఓట్లు వేయించుకోవడం, మన దగ్గర సీట్లు తీసుకోవడం తప్ప మనకి ఏమైనా ఇచ్చిండ్రా? ఇది భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర. దీన్ని విశ్లేషించి వీళ్ళకి ఒక్కటి వీళ్ళ దేవుడు అసదుద్దీన్ ఓవైసీ. ఉత్తగా రాముడి పేరు చెప్తారు కానీ రోజు దండం పెట్టుకునేది అసదుద్దీన్ ఓవైసీకే. వీళ్ళ లైఫ్ లైన్ అంటారు కదా, వీళ్ళ లైఫ్ లైనే అసదుద్దీన్ ఓవైసీ. ఆయన పేరు లేకుండా, ఆయన జపం లేకుండా రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో, అసదుద్దీన్ ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు. మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచిండ్రు, ఓడిన దగ్గర ఓడినరు. వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు, బీహార్లో పోటీ చేసిరు, మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి 5 సీట్లు గెలిచిరు. వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ, ఒక రాజకీయ పార్టీ. కానీ వాళ్ళని భూతంగా చూపించి ఇంకెంతకాలం మీరు ఓట్లు అడుగుతారు? కాబట్టి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను భూతంగా చూపించి రాజకీయ మనుగడ సాధించాలని ఆలోచన చేయడమే వాళ్ళ భావ దారిద్ర్యానికి పరాకాష్ట. ఈ భావ దారిద్ర్యాన్ని చూసి బీజేపీకి ఓటు వేయాలన్న తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చెయ్యండి.